నమస్తే తెలుగు ప్రజలకు. జనగామ పట్టణంలో సంజయ్ నగర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల తూర్పాటి ఇసాక్ ఇంట్లో సామాన్లు బయటకు నిత్యావసర సరుకులు 50,000 నగదు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటన స్థలానికి వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తోచినంతగా ఆర్థిక సాయం చేయాలని, ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, తినడానికి వారికి తిండి లేదు, బట్టలు సరుకులు ఇల్లు ధ్వంసం అవడంతో కుటుంబ సభ్యులు తోచినంత ప్రజలు దాతలు ఆర్థిక సాయం చేయవలసిందిగా జనగామ అమ్మ ఫౌండేషన్ను కోరడం జరిగిందని తెలిపారు. నేను సందుకాల పనికని పోయినాం. నేను మా తమ్ముడు పనికి వెళ్ళాం. మా మమ్మీ మా డాడీ మా నాన్నలో హాస్పిటల్ పోయి ఇలా హాస్పిటల్ పోయారు. మేము ఇంటి సందుకాల పనికని పోయినాం. మా భార్య 2 పిల్లలు ఇంటికాడ ఉన్నారు. ఆడున్న నాకు ఫోన్ చేసాను. మా ఇంటికాడ ఒక అబ్బాయిని ఫోన్ చేసి మీ ఇల్లు కాలిపోతుంది అంటే నేను మళ్ళీ తిరిగి మా వైఫ్ ఫోన్ చేసే లోపల ఇల్లు కాలిపోతుందని పిల్లలు వేసుకొని బయటకు వచ్చిందంట. పిల్లలు వేసుకొని బయటకు వచ్చిందంటే అని చెప్పాల మా ఊళ్ళో ఒకళ్ళ దగ్గర ఉండి వాటర్ కూడా బయట వెనక పోయి వాళ్ళని తీసుకొని వచ్చాను. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కొట్టించి అంత లోపల నేను స్క్రాప్ షాప్ అని వచ్చేసరికి ఇల్లు మొత్తం కాలిపోయింది. 2 పిల్లల్ని వాళ్ళని పట్టుకొని ఆనే ఏడ్చుకుంటే ఆనే ఉన్నాను. ఇంట్లోకి వచ్చి చూస్తే నేను తెచ్చుకున్న సామాన్లు అంటే ఒక 3-4 లక్షల దాకా మొత్తం సామాన్లు ఉంటాయి. అన్నీ ఏం లేకుండా మొత్తం కాలిపోయింది. మా పిల్లల్ని పట్టుకొని చిన్న చిన్న కడాలు అవి ఒక 40 దాకా ఉన్నాయి, 40 తులాల దాకా ఉంది. ఒక 10 గ్రామ్స్ అట్లా దొరికింది. 50 నాగతుంటే అవి కాలిపోయింది. బ్యాంకు లోన్ ద్వారా ఇంటికి బ్యాంకు లోన్ ఉంది 36 lakhs ఏమో. అది ఏమన్నా తొలుగుతుంది. ఇన్సూరెన్స్ మీరున్నారా అమ్మ? అప్పుడు మీరున్నారా? మా వైఫ్ 2 పిల్లలే ఉన్నారు. చిన్న బాబు కూడా 4 months ఉంటాడు. బాబు 4 months ఉంటాడు. బాబు 4 years ఉంటాడు. నేనైతే కాలు మొక్కుతా, నాకు సాయం చేయరయ్యా, కొడుకుల కోసం ఉన్నా. అయ్యా మాకు సాయం అందించారయ్యా, మీకు కాలు మొక్కుతా, మీకు చేతులు తేడుకుంటున్నాయా, నేను నాకు సాయం చేయరయ్యా, మీకు కాలు మొక్కుతున్నా, పిల్లల కోసం అని అయ్యా. స్థానిక సంజయ్ నగర్ లో అంటే శనివారం రోజు పొద్దున్నే అంటే వీళ్ళు కూలీనాలు చేసుకొని నివసిస్తున్నటువంటి అంటే చాలా నిరుపేద వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారానే ఇల్లును కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే చాలా దారుణమైన, నాకే బాధ అనిపించినటువంటి సంఘటన. ఎందుకంటే అసలు వండుకోవడానికి మొదలుకుంటే చిన్న గిన్నె కాల్చి మొత్తం కాలిపోయినటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న టీవీ కావచ్చు, కిటికీలు, డోర్స్, అంటే ఆల్మోస్ట్ ఈ సీలింగ్ కూడా మొత్తం కాలిపోయింది. కాకపోతే ఏంటంటే అంటే వీళ్ళ అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం. అంటే ఇంకా 2 చిన్న పిల్లలు ఉన్నారంట పాపం. వీళ్ళు కూడా అంటే స్క్రాప్ దుకాణంలో పనిచేస్తారు, అన్నదమ్ములు 2. ఈ అమ్మ వాళ్ళేమో పండ్లు గిట్లా అమ్ముకుంటూ అంటే సాధారణమైన జీవితం, చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ మన సంజయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఏదో అప్పు సప్పు చేసి బ్యాంక్ లోన్ ద్వారా ఇల్లు కట్టుకుంటే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే గానీ మిగతా అంటే ఒక 50,000 రూపాయలు గానీ అంటే ఇంకా గోల్డ్ అంటే వెండి ఇవన్నీ కూడా కాలిపోవడం జరిగింది. వీలైనంత వరకు మానవతావాదులు అంటే వాళ్ళకి చాలా చిన్న పిల్లలు ఉన్నారు,
అంటే ఎంతో కష్టపడి, అంటే వాళ్ళు కష్టపడి ఒక్కొక్క రూపాయి బ్యాంక్ లోన్ కట్టుకుంటూ నిర్మించినటువంటి ఇల్లుని ఇట్లా చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణ నష్టం జరగలే కానీ మిగతా డబ్బులు కానీ మిగతా అన్ని కూడగొట్టుకున్నారు. అంటే మీకు తోచినంత సహాయాన్ని వాళ్ళు అర్థించుతా ఉన్నారు. వీలైనంత వరకు మనంతుగా ప్రయత్నం చేసి వీళ్ళని, ఈ కుటుంబాన్ని మనం ఆసరాగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఒక ఇల్లు దాని వెనుక ఎంత కష్టం ఉంటుందని మనందరికి తెలుసు. వీలైనంత వరకు వాళ్ళకి అండగా ఉండాలి, తోచిన సహాయాన్ని అందిస్తాం. గవర్నమెంట్ కూడా వీళ్ళ తరఫున, అంటే వీళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి. బ్యాంకు వాళ్ళు కూడా వాళ్ళ, అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి లోన్ విషయంలో కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఒకసారి, అంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ లోను ఇటు వాళ్ళు చిన్న స్థాయిలో పని చేసుకుంటూ అటు లోను తీర్చాలి కాబట్టి మీరు కూడా ఒకసారి, బ్యాంకర్లు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అదే విధంగా మేము అమ్మ ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే వీలైనంత వరకు వారికి కొంచెం ఆర్థిక సహకారం అందిస్తే, ఎందుకంటే వాళ్ళు కూలినాలు చేసుకొని బతుకుతారు కాబట్టి వీలైనంత వరకు వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి నేను అమ్మ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తాను. ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా ఉంటే వీళ్ళకి సహకారం అందించాలి, వీళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మరొకసారి మనం విన్నపించడం జరుగుతుంది. ఈరోజు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి, అంటే వీళ్ళ ఫోన్ నెంబర్ కానీ మనము వీళ్ళకు సంబంధించినటువంటి, అంటే ఫోన్ పే నెంబర్ కానీ మేము ఇవ్వదలుచుకున్నాం. మానవతావాదులు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే డబ్బుల విషయంలో సహాయం చేయవలసిందిగా నేను మరొకసారి వేడుకుంటా ఉన్నాను అమ్మ ఫౌండేషన్ తరఫున.